అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ సార్ గారికి, అలాగే ఈ కార్మిక విభాగాన్ని ఇంత పెద్ద ఎత్తున అన్ని రంగాల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్న భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు జి రాంబాబు యాదవ్ అన్న గారికి, అలాగే ఆటో రంగంతో పాటు అసంఘటిత రంగాన్ని వాళ్ళ సమస్యలు కేటీఆర్ సార్ దృష్టికి తీసుకుపోతున్న వేముల మారన్న గారికి, అలాగే వాటర్ వర్క్స్, అలాగే కంపెనీలలో ఉన్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్న మా నారాయణ గారికి, అలాగే హమాలి సీనన్న అంటే అందరికీ తెలుసు, అదే వేదిక మీద ఉన్న హమాలి సీనన్న గారికి, అలాగే మా దేశపాక్ మహేష్ అన్న గారికి, ఈ వేదిక మీద ఉన్న మా రాష్ట్ర నాయకులకు, గౌరవ పెద్దలకు అందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే మాకు ట్రేడ్ యూనియన్లో ఆఫీస్ ఇచ్చి మాకు వెన్నంటూ ఉండి మా కష్ట నష్టాల్లో భాగమైన మా యూనియన్ గౌరవ అధ్యక్షులు మహేష్ యాదవ్ అన్న గారికి, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. సార్, గత 14 ఏళ్ల నుండి మీ రాక కోసమే మేము పనిచేసినాం సార్. మా బీఆర్టీయూ గులాబీ కండువ కేసీఆర్ సార్ ఫోటో తప్ప మా జీవితంలో వేరే లేదు సార్. ఈ హోటల్ రంగం అనేది పెద్ద పరిశ్రమ. భారతదేశంలో జీఎస్టీ ద్వారా వస్తున్న సంపదలో మాది ఒక భాగం సార్. మా విషయం ఏంటంటే, రోడ్ల మీద బండ్లు పెట్టుకొని చిన్న చిన్న టిఫిన్ సెంటర్లల్లో, దాబాలల్లో, క్యాంటీన్లల్లో, రెస్టారెంట్లో పనిచేసేటోళ్ళకి కూడా ఎలాంటి భద్రత లేదు సార్. మేము పొద్దున 5 గంటలకు డ్యూటీ పోవాలి, సాయంత్రం వచ్చే క్రమంలో పనిచేసే క్రమంలో ఏదన్నా ప్రమాదం జరిగితే మాకు ఎలాంటి బీమా లేదు సార్. ఎన్నో సంక్షేమాలు అమలు చేసి సంచార జాతులకు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం భారతదేశంలో ఏకైక ప్రభుత్వం మా కేసీఆర్ సార్ పార్టీ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ. అలాగే సబ్బండ జాతిని ఆదుకొని అన్ని విధాల కుటుంబ సభ్యులను సొంత కుటుంబ సభ్యులకు ఆదుకొని ఇవాళ కుటుంబం కంటికి రెప్పలా కాపాడుకునేది మన ప్రభుత్వం. బై మిస్టేక్లా తుపాకి రామని మాటలు విని ఓడిపోయింది. ఇవాళ కష్ట నష్టాలు ఏందో మనం చూస్తున్నాం. మళ్ళీ 2 ఏళ్లలో మన ప్రభుత్వం వస్తుంది సార్. వచ్చిన వెంటనే ఇదే వేదిక మీద మళ్ళీ మీకు గుర్తు చేస్తాం సార్. మాకు కార్మికులకు, హోటల్ కార్మికులకు జీఎస్టీ ద్వారా వస్తున్న సంపదలకి 1% అన్న ఒకరోజు మా రాష్ట్ర అధ్యక్షులను, గౌరవ అధ్యక్షులను వాళ్ళ పైన ఎంత సంపద వస్తుందో ఒకసారి సమీక్ష ఏర్పాటు చేసి గౌరవ పెద్దలతోని, గతంలో వినోద్ కుమార్ సారు, మా రాంబాబు యాదవ్ అన్న, మారన్న గారు, నారాయణ అన్న గారు తీసుకుపోయారు. ఆ రోజు 30 లక్షల ఎఫ్డీలు కూడా మాకు ఇస్తాన్నారు సార్. కానీ ఆలోపే ఎన్నికలు రావడం వల్ల మేము ఆ సంక్షేమానికి దూరమైనాం. వచ్చేది మన ప్రభుత్వమే సార్, నాకు నమ్మకం ఉన్నది. మీకు శిరస్సు ఉంచి తెలియజేస్తున్నాం సార్, హోటల్ కార్మికులను ఆదుకోండి. ఇక్కడ ఏ భద్రత లేదు సార్ మాకు. అందరం వలస కార్మికులం. ప్రతి నియోజకవర్గంలో పటాన్ చెరువులో మీటింగ్ పెట్టినాం సార్, సంగారెడ్డిలో మీటింగ్ పెట్టినాం, నల్గొండలో మీటింగ్ పెట్టినాం. ప్రతి ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో 500 కుటుంబాలు పైసలకు మా హోటల్ రంగం ఉంటుంది. ఎక్కడ మీటింగ్ అయినా బీఆర్టీయూ నాయకత్వంలో, గులాబీ జెండా నాయకత్వంలో మేము పనిచేసినాం సార్. మాకు ఈ జెండా తప్ప ఇంకో జెండా తెలియదు, ఇంకో జెండా ఎవరు నాకు పరిచయం కూడా లేరు. ఇంతకాలం ఈ కార్మికులకు ఒకటే మాట ఇచ్చిన, ఏ రోజున్నా కేటీఆర్ సార్ను మన కమిటీ పెద్దలు తీసుకొస్తారు, నేను చెప్తా అన్న నా కళ నెరవేరింది సార్. నా కళతో పాటు మాకు సంక్షేమం బోర్డు వచ్చుడా ఏం జరుగుతుంది అనేది మీరు ఒక్కసారి మా కార్మికులకు మాట ఇవ్వండి సార్. నేను పరిచయం అవుడు కాదు సార్, మా సమస్య పరిచయం కావాలని ఇంతకాలం వచ్చిన సార్. దయచేసి మరొకసారి అర్థం చేసుకోండి. ఇక ఇంతకు మించి ఏం మాట్లాడినా టాపిక్ డైవర్ట్ అవుతుంది సార్. మాకు సంక్షేమం బోర్డు, అలాగే ప్రభుత్వం ఇప్పుడు ఎట్లా చేస్తుందో మీ స్టైల్లో మీరు చెప్తారు, మాకు అందరికీ తెలుసు సార్. మీరు చెప్పకపోయినా, మీరు వచ్చినా రాపోయినా కేసీఆర్ సార్కు తప్ప ఇంకో జెండాకు మేము పట్టేటోళ్ళం కాదు, ఇంకో ఓటు వేసేటోళ్ళం కాదు. వాళ్ళు ఎంత అడవుడు చేసినా, ఫైల్ వాళ్ళని తీసుకొచ్చినా, ఏం అడవుడు చేసినా అక్కడ ఉన్న మా రిలేషన్స్ అప్పుడే చెప్తారు, 60% మీదే ఉందా, మేమేదో పైసలు ఇస్తే అడవుడు చేస్తాను తప్ప యూట్యూబ్లలో ఏం లేదని చెప్తారు సార్. అఖండ మెజార్టీ సునీతమ్మ గారికి అఖండ విజయం గెలుస్తున్నాం మనం. సునీతమ్మ గారు గెలుస్తున్నారు. మళ్ళీ ఒక్క సునీతమ్మ గారితో పాటు రాష్ట్రం మొత్తం మన పార్టీ వస్తుంది సార్. మళ్ళీ మీ రామపాలన కొనసాగుతుంది. ప్రజలందరూ సుభిక్షంగా ఉండి ప్రశాంతంగా ఉంటారు సార్. ఇది మా ఆశయం సార్. థ్యాంక్ యూ సార్.